అందరికీ నమస్కారం. గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ విషయం కాదు ప్రజానికి అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఈ 24వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఇబ్రహీంకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఇది 2 ముస్లిం కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాన్ని సర్దుబాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఇబ్రహీము. ఆ 2 కుటుంబాలు ముస్లిమ్స్ అని స్పష్టంగా ఈ సర్టిఫికేట్లు వాటికి సాక్ష్యం ఇది అందరు చూపించారు. కానీ ఇందులో ఏం చేశారంటే దీంట్లో వైసీపీ పార్టీ ఎంటర్ అయిపోయి దీన్ని రాజకీయంగా మొత్తం వాడుకోవాలని చూస్తుంది. మైలేజ్ తీసుకురావడానికి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది స్టేట్ మొత్తం వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే చిన్న విషయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దేయండి. కానీ పాపం వాళ్ళు ఎన్ని చేసినా కూడా కానీ ప్రజల్లో ఎలాంటి ఇది రావట్లేదు. పాపం ఎందుకో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ ఎక్కడ స్పందన రావట్లేదు. ప్రతి చిన్న విషయాన్ని 2 కుటుంబాల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూని ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా గ్రహించకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని చెప్పేసి ఆయన కూడా వచ్చేసి గిరిజన మహిళకి అన్యాయం జరిగిందని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఇక్కడ 3 ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డును పడితే ఎవరు చూస్తారు? సార్ మనకి ఆడపిల్లలు ఉన్నారు, తెలుసుకోవాలి మనం కూడా. ఊరికినే ఒక ఆడదానికి ఇక్కడ జరిగింది వ్యవస్థ అది ఇదని చెప్పి చాలా పెద్ద పదాలు వాడుతున్నారు. ప్రతిఘటన అని, దుశ్శాసన పర్వం అని. సార్ ఇలాంటి పదాలు వాడేటప్పుడు సార్ ఎక్కడో వీడియో అన్నా ఉండాలి కదా జరిగినట్టుగా. నోటి మాటలు నేను చెప్తా నన్ను కొట్టాడని సరిపోద్దా? కరెక్ట్ కాదు సార్. అది వాస్తవాలు తెలుసుకోండి. మీరు 10 సంవత్సరాలు చేశారు కానీ కనీసం ఎవడో చెప్పిన దాన్ని మీరు వచ్చేసి స్టేట్ మీ జిల్లా అధ్యక్షుడిని కూడా తీసుకొచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు అండగా ఉంటాం అది ఇది అంటే వాళ్ళకి సార్ మీరు అండగా ఉండాల్సింది. 3 ఆడబిడ్డలున్న ఈ కుటుంబానికి మీరు అండగా ఉండాలి. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరగాలి? వాళ్ళు బాత్రూంలో స్నానం చేస్తుంటే ప్రశ్నించిన దానికి ఆ కుటుంబం మీద దాడి చేస్తే అది వదిలేసి ఎస్టీ మహిళ మీద దాడి అంటారు. గత 30 సంవత్సరాల నుంచి ముస్లింగా మారిపోయి ముస్లిం సర్టిఫికేట్ తీసుకుంటూ ముస్లిం పథకాలు అందుకుంటూ వాళ్ళ పిల్లలు ముస్లిమ్స్గా ఉంటూ వాళ్ళ ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫ్యామిలీ మ్యాపింగు మొత్తం కూడా బీసీఈ కింద ఉంది. 2 బీసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో ఎందుకు సార్ కులాలు తీసుకొస్తున్నారు? ప్రతి అంశాన్ని కులాల్ని మతాల్ని ఏదేదో ప్రతి అంశం తీసుకొస్తున్నారు. నిన్న కూడా అమరావతి అని చెప్పి ఎత్తారు కానీ సెట్ కాలేదు సార్. దయచేసి ఇలాంటి వాటిని మీరు రాజకీయం చేయబాకండి. మీకు మీ పెద్దరికాన్ని నిలుపుకుంటూ ఆ కుటుంబానికి మీరు అండదండగా ఉండండి, ఇంకా సహాయం చేయండి. అంతేగాని ఆ బిడ్డల పరువుని నడి రోడ్డులో పెట్టి మాట్లాడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వస్తున్నాం సార్. మేము గిరిజన మహిళ అంటున్నారు సార్. ఆమె గిరిజన మహిళ అని ఎవరు సార్ సర్టిఫికేట్ ఇచ్చింది? ఆమె గిరిజన మహిళ సార్. తెలీదా మీకు? గిరిజన మహిళ అంటే మేము కూడా న్యూస్లో చూపించాం కదా గిరిజన మహిళ అని చెప్పి. ఇంత ఫేక్ ఎందుకు చెప్తున్నారు? ఆమె ముస్లిమ్స్ మహిళ, షేక్ ఖైరునిసా. తెలీదు అందరికీ? ఓటు కార్డు ఎవరి పేరు ఉంది, ఆధార్ కార్డు ఎవరి పేరు ఉంది, అన్నీ ఎవరి పేరు ఉంది సార్? షేక్ ఖైరునిసా అని ఉంది. ఆధార్ కార్డు సార్, సర్టిఫికేట్, ఓటర్ కార్డు ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి సార్. అన్నీ ఉన్నాయి. గిరిజన మహిళ అని చెప్పి ఇంత ఇష్యూస్ దేనికి చేస్తున్నారు? ఇరికిచ్చి మా ఆడపిల్లలకి రోడ్డు మీదకి తీసుకొచ్చి మా ఆడపిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మా పిల్లలకి రోడ్డు మీద తీసుకొచ్చేసారు సార్. మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయి? మేమేం తప్పు చేసాము? ఒక మగ పిల్లవాడు వచ్చి ఆడపిల్లకి ఇష్యూ చేస్తూ ఉంటే అది అడగడం తప్ప? ఆడపిల్ల తల్లిగా హైరస్ చేస్తూ ఉన్నాడు ఆడపిల్లకి. ఇది వచ్చి అడిగినందుకు వాళ్ళకే అందరూ మద్దతుగా నిలిచారు కానీ మాకు వచ్చి ఒకరన్నా సహాయం చేశారా? ఒకరన్నా వచ్చి నిలబడ్డారా మా వైపు? ప్రతి ఒక్కరూ వచ్చి నాకేమో సార్ ఆడపిల్ల అంటున్నారు. సార్ వీళ్ళు ఆడపిల్లలు కాదా? ఒక మాట చెప్పండి. మీరు కూడా ఒక ఆడపిల్లల తండ్రి తల్లులే కానీ ఇలాగ ఎవరైనా చేస్తారు సార్? మీరు మాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు సార్, మాకు మాత్రం అన్యాయం చేయకండి. మా ప్రాణాలు మాత్రం తీసేటట్టు మీరు మీడియాలో, ఫోటోలో, ఈ పేపర్లో ఎక్కించకండి సార్. అసలు మేము పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? పరువు కోసం ప్రాణాలు ఇస్తాం సార్. ఇలాగ రచ్చ చేసుకోము మేము. ఎందుకు సార్ మాకు ఈ రచ్చ? ఎస్పీ ఆధ్వర్యం పోలీసులు అండదండ లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం సార్ మేము. వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు దాకా బతుకున్నాం మేము. మగాడు తప్పు చేస్తే ఆడవాళ్ళని శిక్షించే పద్ధతి ఏం సార్? ఇంకా మమ్మల్ని ఏం జరిగిందని చెప్పే నాదుడే ఒక్కడు కూడా లేడు.
ఆమెనేంది సార్ పరామర్శించేది? ఇక్కడ 3 ఆడపిల్లలు సార్, దిక్కులేని వాళ్ళం మేము. బతుకుతున్నాం సార్, మేము కష్టం చేసుకుని సార్, మాకు 3 ఆడపిల్లలు సార్. మా పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో నుంచి మేము బయటకు రాకుండా మేము బతుకుతున్నాం. మా పిల్లల్ని మాకు రోడ్డుకి ఇడ్చారు. మాకు న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నారు. మాకు సాధువులు తిరిగి చచ్చిపోవాల్సిందే సార్. మా పరిస్థితి ఏంది? ప్రతి ఒక్కరూ హేళన చేసేది. ఆ నాయకురాలు 2 వైపులా కనుక్కొని 2 వైపులా పరిష్కారం చేస్తుంటే బాగుండేది. ఒకవైపే స్పందించింది, మా వైపు స్పందించలేదు. ఆ శారద అనే నాయకురాలు మాకు నాయకురాలుగా ఉండడం సిగ్గుచేటు. మాకు మా కర్మ. ఒక్కవైపే మాట్లాడకుండా 2 వైపు పరామర్శించి 2 వైపు సమాధానం చెప్పుకుంటే బాగుండేది. ఏం సార్ ఇది? ఆడవాళ్ళు ఉండే దేశమేనా సార్ ఇది? ఈ దేశంలో పుట్టినందుకు మా కర్మ అని అనుభవిస్తున్నాం సార్. ఇది మా పాపకి టార్చర్ పెడుతున్నాడు సార్ ఆ అబ్బాయి. మేము కేసు పెడతాం ఆ అబ్బాయి మీద. మా పాప టార్చర్ పెడుతున్నాడు. ఏమైనా తిరిగి చచ్చిపోవాలా సార్? నేను ప్రేమించాను అని చెప్పి నా పేరు తీసుకుని వస్తున్నారు మధ్యలో. నేను ప్రేమించానని ఎవరికి చెప్పాను? మీకు చెప్పానా? వాళ్ళకి చెప్పానా? అసలు ఎవరికి చెప్పాను? నన్ను ప్రేమిస్తున్నాను, నేను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మానసికంగా వేధిస్తున్నాడు, మానసికంగా టార్చర్ పెడుతున్నాడు. నువ్వు నన్ను కానీ పెళ్లి చేసుకోకపోతే నిన్ను మీ అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా నేను చేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేందయ్యా అని చెప్పి నేను ప్రశ్నించినందుకు మమ్మల్ని రోడ్డుకు లాగుతున్నారు. నా పరువు తీస్తున్నాడు. నా మీద లేనిపోయి నిందలు వేస్తున్నారు. అబ్బాయి పేరు సాదిక్ సార్. ఖైరునిసా కొడుకు సాదిక్ సార్. నన్ను ఇట్లా రోడ్డు లాగినందుకు నేను అబ్బాయి మీద కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను.